షేర్ మార్కెట్‌లోకి వచ్చి, ఈ లాసుల మీద లాసులయిపోయి, ఏం చేయాలని అర్థం గాక, దిక్కు తెలియని సిట్యుయేషన్స్‌లో కొందరు ఫ్యామిలీస్‌కి దూరం అయిపోతున్నారు తెలుసా? ఒక ట్రేడర్ భయంకరమైన సిట్యుయేషన్ ఇది. పేర్లు ఇన్ని చెప్పడం భావ్యం కాదు. ఎందుకంటే మన ఛానల్ ఎప్పుడు కూడా ట్రేడర్స్ పేర్లు హైడ్ చేస్తూ ఉంటాం. ఓన్లీ ఎమోషన్ మనం తీసుకోవాలి తప్ప ఎవరైతే ఏంటి మనకు. అవునా కాదా? సో, వాళ్ళు మెసేజ్‌లు చేసిన అవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపించింది. అంటే తను చేసిన తప్పేంటి? నా కుటుంబం బాగుండాలి, నేను బాగా ఎదగాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో షేర్ మార్కెట్‌కి వచ్చి అనుకోని పరిస్థితుల్లో లాస్ అయ్యారు. లాస్ కూడా వాళ్ళకు ఊహించని విధంగా దారుణాతి దారుణంగా 40,00,000 అప్పు. షాకింగ్‌గానే ఉంటది. అందరికి ఫ్యామిలీస్ కూడా షాకింగ్‌గా ఉంటది. కానీ ఒక ట్రేడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆలోచించే సిట్యుయేషన్‌లో లేరు. భార్య దూరం అయిపోయింది. హ్మ్. షేర్ మార్కెట్ వల్లే. కేవలం షేర్ మార్కెట్ వల్లే. భార్య దూరం అయిపోయింది. పుట్టింట్లో ఉంటుంది. చిన్ని కొడుకు. వాడికి ఆరోగ్యం బాగలేకపోతే తండ్రి ఇక్కడ, భార్య అక్కడ. ఏం చేస్తారు? డబ్బులు లేవు. సిట్యుయేషన్ వరస్ట్. వాళ్ళ అమ్మగారు అంటే ఈ ట్రేడర్ అత్తగారు, వాళ్ళు కూడా పెద్దగా ఫైనాన్షియల్‌గా ఉన్నవాళ్ళు కాదు. ఒక విపరీతమైన హెల్త్ కండిషన్ తనకు వస్తే, బాబుకు వస్తే, తనని ఆ సిట్యుయేషన్స్‌లో వాళ్ళు కాపాడుకోలేకపోయారు. ఒక భార్య దూరం అయిపోయింది. బాబుకు చెప్పుకోలేని అనారోగ్యం పరిస్థితి. ఏం చేయాలని అర్థం కాని సిట్యుయేషన్స్‌లో ఆ బాబుని వాళ్ళు దూరం చేసుకోవాల్సిన పరిస్థితి. చనిపోయాడు. ఇలాంటి పరిస్థితి ఏ ట్రేడర్‌కి రాకూడదు. అందువల్లే చెప్పేది. షేర్ మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీ తాహత ఏంటి? మీ ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి? ఈవెన్ నష్టపోతే ఎంతవరకు మీరు నష్టపోగలరు? నష్టపోతే అయిపోయింది. వదిలేసేయండి. వదిలేసి మీ పనులు మీరు చేసుకోవాలి. ఇంకా లోతులకెళ్ళిపోయి మీరు సాధించేదేంటి? ఇప్పుడు 40,00,000 అప్పు, ఫ్యామిలీ దూరం అయిపోయింది. కొడుకు దూరం అయిపోయాడు. ఏం సాధించారు? మీ ఫ్యామిలీ బాగుండాలనే కదా మీరు షేర్ మార్కెట్‌కొచ్చారు. ఇప్పుడు సాధించిందేంటి? సొల్యూషన్ దొరక్క స్టిల్ ఇప్పటికీ పిచ్చోళ్ళయిపోయి, గడ్డాలు పెంచుకొని, మందుకు బానిసైపోయి, ఏంటి మీరు చేస్తున్నది? ఎటువైపు వెళ్తుంది మీ జీవితం? అర్థమవుతుందా కొంచెమన్నా? షేర్ మార్కెట్‌లో సొల్యూషన్ కోసం అడ్డమైన వీడియోలని చూసి విసిగి వేజారిపోయి ఏం చేయాలి? 40,00,000 అప్పుని ఎలా క్లియర్ చేయాలి? ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నా కూడా ఇంకా అప్పు తీరట్లేదు. ప్రెజర్‌లు విపరీతమైన ప్రెజర్‌లు. అంతా గందరగోళమయం. ఇలాంటి పరిస్థితి నాకు తెలిసినంత వరకు ఏ ట్రేడర్‌కి రాకూడదబ్బా! సొల్యూషన్ ఏంటి? ఇంత భయంకరమైన పరిస్థితిలో సొల్యూషన్స్ ఏమైనా దొరికితే, మరలా బయటపడగలిగే సిట్యుయేషన్స్ ఏమైనా ఉంటే, ఆ సొల్యూషన్ పేరే గ్రీన్ రూమ్. షేర్ మార్కెట్‌లో ఎక్కడ సొల్యూషన్స్ లేవు. అందువల్లే గ్రీన్ రూమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్క కష్టం, రకరకాల కష్టాలతో ఎంటర్ అవుతున్నారు. వాళ్ళందరినీ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసే బాధ్యతను తీసుకుంది కేఓఎస్. అందువల్లే కేఓఎస్ గ్రీన్ రూమ్ సర్వీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లోకి ఎంటర్ అవ్వాలంటే మీరు చేయాల్సిన పని ఒకటే ఒకటి. వ్యాంటేజ్ లింక్ పంపిస్తాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఆ అకౌంట్లో మీ అకౌంట్లో మీరే డిపాజిట్ చేసుకోండి. $3,100. $3,100, రూపాయలు కాదు. $3,100 అంటే రూపీస్లో 3,00,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అంతే. ట్రేడింగ్ మీరు చేయాల్సిన అవసరం లేదు. మీరు పర్సనల్గా చేసే ట్రేడింగ్ కూడా ఆపేయండి. ఆ ప్రెజర్ మీరు తట్టుకోలేరు. సింపుల్గా ఇన్వెస్ట్మెంట్ చేసి కూర్చోండి. ఫార్మాలిటీస్ ఉంటే ఫార్మాలిటీస్ని కంప్లీట్ చేసుకోండి. గ్రీన్ రూమ్కి ఎంటర్ అయిపోండి. దీంట్లో వచ్చే 3,00,000కి 3 నెలల సర్వీస్ ఉంటుంది. 3,00,000కి 3 నెలల్లో 3,00,000 వచ్చిందా? వెల్ అండ్ గుడ్, హ్యాపీగా ఫీల్ అవ్వండి. లేదు 3,00,000కి 6,00,000 వచ్చిందా? సూపర్ హ్యాపీ. 3,00,000కి 12,00,000 వచ్చిందా? 3,00,000కి 15,00,000 వచ్చిందా? 3,00,000కి 20,00,000 వచ్చిందా? ఒక ట్రేడర్కి 21,00,000 వచ్చింది గ్రీన్ రూమ్లో హైయెస్ట్. రీసెంట్గా ఒక ట్రేడర్కి 11,00,000 వచ్చింది.
సో, ఆ వచ్చే ప్రాఫిట్‌లన్నీ ఏం చేస్తారంటే 3 నెలలకోసారి మీకు అర్జెంట్‌గా ఉన్న అప్పులన్నీ కట్టేసేయండి. రిలాక్స్ అయిపోతారు. సగం రిలాక్సేషన్ వస్తది. 3 నెలలకోసారే. మధ్యలో తీయొద్దండి. జీతం మీరు 3,00,000 దాంట్లో వేశారు. దానికి 2,00,000 వచ్చినా, 3,00,000 వచ్చినా 3 నెలల పాటు అలా హోల్డ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ లాట్స్ అయి తీసుకొని ఇంకా ప్రాఫిట్స్ తీసుకోవడానికి సోర్స్ ఉంటది. అలా. సో, అలా మీకొచ్చే ప్రాఫిట్స్‌ను మీ అప్పులన్నీ క్లియర్ చేసుకుంటూ మళ్ళా రెన్యువల్ చేసుకోండి. రెన్యువల్ చేసుకుంటూ అప్పులన్నీ క్లియర్ చేయండి. మరోపక్క ప్యారలల్‌గా కాపీ ట్రేడింగ్ అనే సర్వీస్ ఉంటది. దీంట్లో కూడా మీరు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే రోజు ఒక పని ఉంటది. సిప్ సిస్టమ్ ద్వారా మీరు 6 అవర్స్‌కోసారి $30 ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి. రోజుకు 4 టైమ్స్ చేసుకోవాలి. అది మీ అకౌంట్‌లోనే, మీ వాంటేజ్ అకౌంట్‌లోనే గ్రీన్ రూమ్‌లో మీరు అకౌంట్ ఓపెన్ చేశారు కదా! సేమ్ అనమాట. గ్రీన్ రూమ్ జరుగుతుంటది. మరోపక్క కాపీ ట్రేడింగ్ మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో, ఇది రోజుకు 4 టైమ్స్ 8 డేస్ కనుక మీరు చేసుకోగలిగితే 96,000 అవుతది మీ బడ్జెట్. సో, చేసుకోగలిగితే మీకు ఒక సైకిల్ కనెక్ట్ అవుతది. ఒక మనీ మేకింగ్ మిషన్ లాగా రెడీ అవుతది. ఒక పక్క ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. మరోపక్క ప్రాఫిట్స్ వస్తుంటాయి. దీంట్లో స్పెషల్ ఏంటంటే మీరు ప్రాఫిట్స్ కూడా బుక్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా తీసేసుకుంటది. ఓన్లీ ఇన్వెస్ట్‌మెంట్ చేయడమే. ఒక్క నిమిషం అనమాట. 6 గంటలకోసారి ఒక్క నిమిషం స్పెండ్ చేసి అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం, సైలెంట్‌గా మొబైల్ పక్కన పెట్టేసి మీ పనులు మీరు చూసుకోవడం. ఇలా ప్లాన్ చేసుకుంటే గ్రీన్ రూమ్ ద్వారా వచ్చే ప్రాఫిట్స్‌తో మీ అప్పులన్నీ క్లియర్ అవుతుంటాయి. మరోపక్క రెగ్యులర్ ఇన్‌కమ్ జనరేట్ అయిపోతది. మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయి మళ్ళా మొత్తం మీ ఫ్యామిలీస్ అన్నీ రీసెట్ అయిపోతాయి. రెగ్యులర్ ఇన్‌కమ్ జనరేట్ అవుతోంది. హ్యాపీ. పిచ్చ హ్యాపీ. ఓ పక్క మీ అప్పులన్నీ క్లియర్ అయిపోతున్నాయి. ఏం కావాలి ఎందుకంటే మీ లైఫ్‌ని మీరు రీసెట్ చేసుకోవడానికి గ్రీన్ రూమ్ సర్వీస్‌ని కాపీ ట్రేడింగ్‌ని యూటిలైజ్ చేసుకోండి. మంచిగా ప్రశాంతంగా మరలా మీరు అప్పుల బాధల నుంచి బయటపడిపోయి ఒక ప్రశాంతమైన లైఫ్‌ని పొందాలంటే సో సర్వీస్‌లకి ఎంటర్ అవ్వండి. పూర్తి డీటెయిల్స్ కోసం కేవైఎస్ వాట్సాప్ నంబర్ 7981539433 7981539433 ఈ నెంబర్‌కి ఇది వాట్సాప్ నంబర్ కాదు టెలిగ్రామ్ నంబర్. సో మీరు టెలిగ్రామ్‌కి 7981599433 అనే నంబర్‌కి మీరు నాకు మెసేజ్ చేస్తే అన్నయ్య గ్రీన్ రూమ్ డీటెయిల్స్ కావాలి, కాపీ ట్రేడింగ్ డీటెయిల్స్ కావాలని పూర్తి డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. టెలిగ్రామ్ సర్వీస్‌లో మాత్రమే ఉంటాయి. వాట్సాప్‌ని మేము అవాయిడ్ చేసాం. పూర్తిగా టెలిగ్రామ్ సర్వీస్‌లే ఉంటాయి. టెలిగ్రామ్‌లోకి ఎంటర్ అయిపోయి సో మీరు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ తీసుకోండి. వాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. గ్రీన్ రూమ్‌కి కాపీ ట్రేడింగ్‌కి ఎంటర్ అయిపోయి మీరు ఫైనాన్షియల్‌గా మరలా రీసెట్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. కష్టాలు అందరికీ వస్తాయి. కానీ పరిష్కారం తీసుకున్న వాడే మరలా కష్టాల నుంచి బయటపడతాడు. సో నా పేరు వారణాసి సూర్య @ కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్. థ్యాంక్ యూ సో మచ్.